ఇంకొకసారి. గీత చాలు అర్జున్. నీతో ప్రేమగా ఉండాలని, ప్రేమతో మాట్లాడాలని ఎన్నో కలలు కన్నాను. చివరికి ఇప్పుడు నా కల నిజమైంది. ఇన్ని సంవత్సరాల నా నిరీక్షణ వృధాగా పోలేదు. నా ప్రేమ నాకు దక్కింది. నేను ప్రేమించిన వాడు నాకు దక్కబోతున్నాడు. నువ్వు హ్యాపీయే కదా? ఇంకేంటి, పద వెళ్దాం. నేను రాను. అదేంటి, నువ్వు పిలవమన్నట్టు పిలిచాను కదా. అందుకే రానంటున్నాను. నువ్వు అంత ఆనందంగా పిలిచినప్పుడు నేను ఇంకెంత అందంగా రెడీ అవ్వాలి? నువ్వు వెళ్ళు, నేను ఇంకా రెడీ అయి వస్తాను. సరే, త్వరగా రా. వదినా, అది ఏంది వదినా అంతలా ఆలోచిస్తున్నావు? పూజ, నేనొక విషయం అడుగుతాను, ఎవరికి చెప్పకు. దేని గురించి? అంజలి ప్రవర్తనలో నీకేమైనా అనుమానం కలిగిందా? అదేంటి అలా అడుగుతున్నావు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ముందు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. ఇందులో అనుమానించడానికి ఏముంది? పోనీ అర్జున్ ప్రవర్తనలో ఏమైనా అనుమానం కలిగిందా? అబ్బా, ముందు నీకు వచ్చిన అనుమానం ఏంటో చెప్పొదినా. అది కాదు పూజ, వారం రోజుల నుంచి అర్జున్ని గమనిస్తున్నా. తను ప్రతి దానికి టెన్షన్ పడుతున్నాడు. అంజలిని చూసి భయపడుతున్నాడు. ఏంటి, అన్నయ్య వదిన చూసి భయపడుతున్నాడా? అవును పూజ, ఒక్కసారి కాదు 2-3 సార్లు చూశాను. అంజలి అంటే ఎందుకు భయపడుతున్నాడు? తనేం చెప్పినా నమ్ముతున్నాడు. ఓ, వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయమన్నందుకే నీకు ఈ అనుమానం వచ్చిందా? అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అంజలి బయటకు వెళ్దామనగానే అర్జున్ వెంటనే ఒప్పుకొని సిటీకి తీసుకెళ్లాడు. అత్తయ్య అంజలిని తిడుతుంటే వెనకేసుకుంటూ వస్తున్నాడు. ఇందులో అనుమానించడానికి ఏముంది వదినా? అదే కాదు పూజ, నిన్న అంజలి సీరియస్ గా ఏదో వార్నింగ్ కూడా ఇస్తున్నట్టు అనిపించింది. అంజలి అలా మాట్లాడుతుంటే అర్జున్ వణికిపోయాడనుకో. అయ్యో వదినా, భార్యాభర్తలన్నాక వాళ్ళ మధ్య ఎన్నో విషయాలుంటాయి. అలాగే చిన్న చిన్న గొడవలు కూడా ఉంటాయి. దీనికి ఇంతలా అనుమానించాలా? అది కాదు పూజ. వదినా, అక్కడ సంగీత్ కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకా చేయాల్సినవి బోల్డ్ అన్ని పనులున్నాయి. వాటి గురించి వదిలేసి నువ్వు ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకుంటావేంటి? సరే, త్వరగా రెడీ అయ్యిరా, నేను వెళ్తున్నాను. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలుంటాయో పెళ్లి కాని దానివి నీకెలా తెలుస్తుంది పూజ? అంజలి అర్జున్ కలిసి ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నారు. ముందు అది కనుక్కోవాలి. సిరి, అందరూ లోపలుంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడేం చేస్తున్నావు? ఏమైంది సిరి, ఎందుకు డల్గా ఉన్నావు? ఏంటి, కోపమా? డాడీతో కూడా మాట్లాడవా?
కోపం కాదు డాడీ, భయం. భయమా? ఎందుకు సిరి భయం? ఎవరైనా ఏమైనా అన్నారా? అది కాదు డాడీ, మమ్మీని చూస్తేనే భయంగా ఉంది. నువ్వు చెప్పినట్టే మమ్మీలో డెవిల్ ఉన్న విషయం నేను ఎవరితోనూ చెప్పలేదు. కానీ మమ్మీని చూస్తుంటే ఏం చేస్తుందో అని భయంగా ఉంది డాడీ. ఎందుకు సిరి భయం? డాడీని నేనున్నాను కదా, నీకేం జరగనివ్వను. మమ్మీని నేనేం చేయకుండా నేను చూసుకుంటాను. నా భయం నన్నేమో చేస్తుందని కాదు డాడీ, నిన్నేమైనా చేస్తుందేమోనని. నువ్వే అన్నావుగా డెవిల్స్ మంచివి కాదు, వాటితో ఫ్రెండ్షిప్ చేయకూడదని. మరి నువ్వు మమ్మీతో ఎందుకు తిరుగుతున్నావు? మమ్మీ చెప్పినట్టు ఎందుకు చేస్తున్నావు? కొన్నిసార్లు మనకిష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది సిరి. నువ్వు చిన్నపిల్లవి, నీకు చెప్పినా అర్థం కాదు. మీరన్నట్టు నేను చిన్నపిల్లనే, నాకేం తెలీదు. కానీ ఒక్కసారికి నా మాట వినండి డాడీ. ఏంటి సిరి అది? మమ్మీని పెళ్లి చేసుకోవద్దు. ఎందుకు వద్దంటున్నావు సిరి? మమ్మీ డెవిల్ కదా, మిమ్మల్ని దాంతో తీసుకెళ్ళిపోతుంది. మీకేమైనా అయితే నేను ఎలా ఉండగలను డాడీ? మీరు లేకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు? నాకు రాత్రిపూట భయం వేస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను సిరి, ఇక్కడే ఉంటాను. నీకేం భయం లేదు. అసలు ఈ సంగీత్ ఫంక్షన్ ఏంటో, మెహందీ ఫంక్షన్ ఏంటో, అన్ని కొత్త కొత్త సాంప్రదాయాలు, పద్ధతులు. అవును, ఇవన్నీ మన సాంప్రదాయాలు కాదక్క, ఉత్తర భారతానివి. డబ్బున్న వాళ్ళు వాళ్ళ గొప్పతనం చూపించుకోవడానికి ఇలాంటివన్నీ చేస్తుంటారు. అంతవరకు బాగానే ఉంది, కానీ పెళ్ళైన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎక్కడా వెళ్ళలేదు. ఆయన మనకెందుకొచ్చిన గొడవ? ఫంక్షన్కి వచ్చావా, 2 డాన్సులు వేసావా, 4 ముద్దలు తిని వెళ్ళిపోయావా అన్నట్టు ఉండాలి. అవునులే అక్క, మనకు కావాల్సిందే అదే కదా. అవునమ్మా, అంతే అంతే. వచ్చామా, తిన్నావా, వెళ్ళిపోయావా. అసలు మిమ్మల్ని పిలిచింది అందుకేగా. అదేంటి కాంతం గారు అంత ఎటకారంగా మాట్లాడుతున్నారు? ఇందాక రెండోసారి పెళ్ళంటా అని సాగరీసి మాట్లాడావుగా, అప్పుడు తెలీదా నీకు వెటకారమని? అయినా అంత ఇష్టం లేని వాళ్ళు ఎందుకు వచ్చినట్టో? మీ కూడా ఈ పెళ్లి ఇష్టం లేనట్టుందిగా, మరి మీరెందుకు చేస్తున్నట్టో? ఇదిగో మీ దగ్గర ఇలా మాట్లాడాలని రాసి పెట్టుంటే రెండోసారి పెళ్ళేంటి, 3వ సారి పెళ్లి కూడా చెయ్యాల్సి ఉంటుంది.
ఆయన మీ ఇంటి కూడా మాకెందుకులేమ్మా. అవును అవును, ఇవన్నీ మీకెందుకు? మీకు కావాల్సింది అన్ని సిద్ధం చేసి పెట్టాను, వెళ్ళి ఖాళీ చేసి రండి. రాక్క కాంతం, వాళ్ళని పరువు తీయట్లేదే. ఎక్కడ వాళ్ళలా మాట్లాడతారని భయంతో నువ్వే అన్ని మాట్లాడేసి నీ పరువు నువ్వే తీసేసుకుంటావే. అది కాదండి, మళ్ళీ పెళ్ళంటా అని చెవులు కొరుక్కుంటున్నారు. 2 రోజులు నవ్వుకుంటారే, ఆ తర్వాత వాళ్ళే మర్చిపోతారు. దానికి నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడికి ఇంకేం చేయాలండి? వాళ్ళు అలా నవ్వుకుంటుంటే నాకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అదిగో అర్జున్ వాళ్ళు వస్తున్నారు, పద. అర్జున్, మన సంగీత అరేంజ్మెంట్స్ బాగా చేశారు కదా. ఏమైంది అర్జున్, ఎందుకలా డల్ గా ఉన్నావు? ఏమైంది వదినా? అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? అదిరిపోయాయి కదా. సూపర్ గా ఉంది పూజ. సరే సరే, ఫంక్షన్ టైం అవుతుంది, పదండి పదండి. ఏంటి మింగేసేలా చూస్తున్నావు? నీకిష్టం లేకుండా పెళ్లి జరుగుతుందనా? 2 రోజులాగవే, నీకు నాననేవాడే లేకుండా చేస్తాను. సిరి సిరి! సిరి సిరి పర్లేదులే అర్జున్, సిరిని అత్తయ్య గారు చూసుకుంటారు. అయ్యో సిరి, ఏమైందే? ఎలా పడ్డావమ్మా? ఇదిగో మళ్ళీ. అయ్యో ఎందుకు పడ్డావే నువ్వు? దెబ్బ తగిలిందా నాన్న? ఏం కాదులే. అయ్యో ఇక్కడ తగిలిందా అమ్మా? పోతుందిలే, పోయింది. సంగీత్ ఫంక్షన్ లో మన కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అది కాదంజలి, పాప కింద పడిపోయింది. పర్లేదంటున్నాను కదా అర్జున్, సిరికి ఏం కాదులే. పద పద వెళ్దాం. వెళ్దామంటున్నానా? టైం అవుతుంది అర్జున్, రా వెళ్దాం. పద పూజ. ఒకసారి పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నానన్న యావలో పడి కన్న కూతురు కింద పడిందన్న విషయమే మర్చిపోయి వచ్చాడు.
అబ్బా కాంతం ఫోన్లేవే, అనవసరంగా ఫంక్షన్ మూడ్ పాడు చేయకు. మనం ఉన్నాం కదా, పాపకేం కాలేదు కదా. ఇదేంటి, నేను చూసింది కళా నిజమా? అంజలి కాళ్ళేంటి వెనక్కున్నాయి? వామ్మో! ఎట్టి పరిస్థితిలోనూ ఇదేంటో కనిపెట్టి తీరాలి. ఏమండి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఉసే కాంతం, నీ మూడు అసలే బాగోలేదు. వెళ్ళి ఫంక్షన్ ఎందుకు డిస్టర్బ్ చేస్తావు చెప్పు. నా దగ్గర ఉండొచ్చు కదా. అది కాదండి, మీరు ఆగండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటోది నా హడావుడి. ఏమైంది? ఏం లేదు. నవ్వు. ఏం లేదు. దీని పిచ్చి పాడుగాను, దీని పిచ్చి బాగా ముదిరినట్టుంది. ఏంటయ్యా ఇది? ఒసేయ్, అంత నా కర్మే, నా కర్మ. అదేకేమైంది? కర్మ కర్మ, ఈ రోజు ఇది పరువు తీసేట్టుంది. అయ్యో, ఏమిటది? ఏమిటి బుద్ధి లేని పని? అది కాదండి, నాకు ఇక్కడ పని ఉంది, అందుకే వచ్చా. మనం రెండో పెళ్లి చేయడం వల్ల కాదే, నువ్వు చేసే చేష్టల వల్ల మన పరువు పోతుంది. అది కాదండి. కోడల పిల్ల చీర దగ్గర దాగుడు మూతలు ఆడుతున్నావా? అది కాదండి. ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది. ఎవరైనా చూస్తుంటే నోటితో నవ్వరు. అయినా కోడల పిల్ల చీర దగ్గర ఏం చేస్తున్నావే? అది కాదండి, ఒక రహస్యం కనుక్కుందామని. కోడల పిల్ల చీర దగ్గర రహస్యమా? చూసి నీకుదేం పోయి కాలమే. చీర దగ్గర రహస్యం ఏమిటే? అది అయినా మీకు చెప్పినా నమ్మరు, అర్థం చేసుకోరు. నా పాటలేవో నేను తర్వాత పడతాలే. అఘోరించవలే, ఫంక్షన్ టైం అయింది, వెళ్ళి కూర్చుందాం.
మా అన్నయ్య వదిన మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు సంగీత్ ఫంక్షన్కి వచ్చిన బంధుమిత్రులందరికీ ఓ విధంగా ఆశ్చర్యం కలగొచ్చు. పెళ్ళైన వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటా అని అనిపించవచ్చు. కానీ నా వరకు మాత్రం వీళ్ళిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి. ఊసే 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 ఈ మళ్ళీ పెళ్లి అన్న పదాన్ని భరించడం కష్టంగా ఉందంటే దాని గురించి వివరంగా కూడా చెప్తున్నావేంటే?